Now we are going to discussing about the Gauss forward formula, Gauss forward interpolation formula. State and prove Gauss forward interpolation formula. Gauss forward interpolation formula. State and prove Gauss forward interpolation formula. Statement f of a plus uh equals to f of a plus equals to f of 0 plus uc1 delta f of 0 plus uc2 delta square f of minus 1 delta square f of minus 1 plus u plus 1c3 delta cube f of minus 1 plus u plus 1c4 delta power 4 f of minus 2 plus so on. ఇది మనకి ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములాని మనం డెరైవ్ చేయాలి. ఈ ఫార్ములాని డెరైవ్ చేయడానికి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచే అప్రోచ్ అవుతాం. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచి ఎలా తీసుకుంటామంటే ఫ్రమ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of a plus uh equals to from Newton's forward interpolation formula f of a plus uh equals to f of a plus u into delta f of a plus u into u minus 1 by 2 factorial into delta square f of a plus u into u minus 1 into u minus 2 by 3 factorial into delta cube f of a plus u into u minus 1 into u minus 2 into u minus 3 by 4 factorial into delta power 4 f of a plus so on. ఈ ఫార్ములాలో ఇనిషియల్ ఆర్గ్యుమెంట్ a ఈక్వల్స్ టు 0గా తీసుకుంటాం. పుట్ a ఈక్వల్స్ టు 0 అండ్ h ఈక్వల్స్ టు 1. పుట్ a ఈక్వల్స్ టు 0 అండ్ h ఈక్వల్స్ టు 1 ఇన్ న్యూటన్స్ ఫార్వర్డ్ అబవ్ ఫార్ములా we get అంటే f of u equals to f of 0 plus u into delta f of 0 plus u into u minus 1 by 2 factorial into delta square f of 0 plus u into u minus 1 into u minus 2 by 3 factorial into delta cube f of 0 plus u into u minus 1 into u minus 2 u minus 3 by 4 factorial into delta power 4 f of 0 plus so on. అయితే ఇక్కడ u ఇంటూ u మైనస్ 1 u ఇంటూ u మైనస్ 2 వీటిలో ఏం చేస్తామంటే uc1 ఫస్ట్ u నేమ్ uc1 అని u ఇంటూ u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ని uc2 గాను రాసుకుంటే కనుక కొంచెం సింప్లెస్ట్ ఫార్ములా f of u ఈక్వల్స్ టు f of 0 ప్లస్ uc1 డెల్టా f of 0 ప్లస్ uc2 డెల్టా స్క్వేర్ f of 0 ప్లస్ uc3 delta cube f of 0 plus uc4 delta power 4 f of 0 uc4 delta power 4 f of 0 plus 1. ఇప్పుడు ఏం చేస్తామంటే
ప్రతి అంటే ఆర్హెచ్ఎస్లో అబవ్ ఫార్ములాలో ఆర్హెచ్ఎస్లో ప్రతి ఎంట్రీ కూడా ఎఫ్ ఆఫ్ జీరో టర్మ్స్లోనే ఉంది. ఆ ఎఫ్ ఆఫ్ జీరోని ఫస్ట్ 2 టర్మ్స్కి కూడా ఎఫ్ ఆఫ్ జీరో అవసరమే కాబట్టి ఎఫ్ ఆఫ్ జీరోని ఉంచేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. దానికోసం ఎఫ్ ఆఫ్ జీరోని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు వి నో దట్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ -1. ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాల్సిన ఎంట్రీస్ ఇక్కడ ఎఫ్ ఫార్ములాలో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ జీరో. అందుకని ఆపరేటింగ్ బై ఆ అబవ్ ఈక్వేషన్ని ఆపరేటింగ్ బై డెల్టా స్క్వేర్ కామా డెల్టా క్యూబ్ కామా డెల్టా పవర్ 4 వీటితో ఆపరేట్ చేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1. నెక్స్ట్ ఈక్వేషన్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1. నెక్స్ట్ ఈక్వేషన్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -1. ఇలా వచ్చినటువంటి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూస్ని పై ఈక్వేషన్లో అంటే పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే substituting the values of delta square f of 0 comma delta cube f of 0 comma delta power 4 f of 0 in above formula పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే LHS f of 0 ఈక్వల్స్ టు in above formula LHS f of 0 equals to f of u equals to LHS f of u equals to f of 0 plus UC1 delta f of 0 plus delta square UC2 డెల్టా స్క్వేర్ ఇక్కడ రీప్లేస్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి UC2 ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ UC3 బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ UC4 డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -1 బ్రాకెట్ ప్లస్ 1 అదే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ సింప్లిఫై చేసినట్లయితే LHS ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్లో ఎఫ్ ఆఫ్ 0 టర్మ్ ఒకటే ఉంది. అలాగే UC1 డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ఒకే టర్మ్ UC1 డెల్టా ఎఫ్ ఆఫ్ 0. నెక్స్ట్ UC2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ఒకటే టర్మ్ ఉంది. డెల్టా స్క్వేర్ UC2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1. నెక్స్ట్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 అనే టర్మ్స్ రెండు ఉన్నాయి. మరి డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 అనే టర్మ్స్లో కామన్ తీస్తే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 కామన్ తీసినట్లయితే కోఎఫిషియంట్ UC2 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి UC2 ప్లస్ UC3 ఈ రెండు బ్రాకెట్లో రాసుకొని బయట ఏమో డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 నెక్స్ట్ టర్మ్లో డెల్టా పవర్ 4 ఉంది కామన్గా. అంటే డెల్టా పవర్ 4 అనే టర్మ్ రెండు చోట్ల ఉంది. డెల్టా పవర్ 4 కామన్ తీసినట్లయితే కోఎఫిషియంట్ UC3 ప్లస్ UC4 ఇంటూ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1
ప్లస్ డెల్టా పవర్ 5 కూడా 2 చోట్ల ఉంటుంది. కాకపోతే మనం నెక్స్ట్ టర్మ్ రాసినట్లయితే అందులో కూడా డెల్టా పవర్ 5 ఉంటుంది. ఆ డెల్టా పవర్ 5 తీసుకుంటేనే ఇక్కడ ఉన్న డెల్టా పవర్ 5 తీసుకుంటాం. ఒకవేళ నేను విడిచిపెట్టేసినట్లయితే సో అని చెప్పి రాసేసుకోవడమే. ఇలా రాసినట్లయితే మనకు ఆల్రెడీ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే we know that పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి NCR ప్లస్ NCR ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏంటంటే N ప్లస్ 1 CR ప్లస్ 1. మరి ఈ ఫార్ములా నుంచి సింప్లిఫై చేసుకున్నట్లయితే LHS F of U RHS ఈక్వల్స్ టు F of 0 RHS F of 0 ప్లస్ UC1 ఇంటూ డెల్టా F of 0 UC2 డెల్టా స్క్వేర్ F of -1 ప్లస్ UC2 ప్లస్ UC3 ఏమవుతుందంటే U ప్లస్ 1C3 U ప్లస్ 1C3 UC2 ప్లస్ UC3 ఈక్వల్స్ టు U ప్లస్ 1C3 U ప్లస్ 1కి బ్రాకెట్ రాసుకుంటే U ప్లస్ 1C3 ఇంటూ డెల్టా క్యూబ్ F of -1. నెక్స్ట్ UC3 ప్లస్ UC4 ఎడిషన్ చేసినట్లయితే U ప్లస్ 1C4 డెల్టా పవర్ 4 F of -1 ప్లస్ 1. ఇలా మనం ఎక్స్పాన్షన్ చేసినట్లయితే ఆ ఫార్ములా ఇలా వచ్చింది. మనకి కావాల్సిన ఎంట్రీస్ ఏంటంటే F of 0 అనేది 2 టైమ్స్, F of -1 అనేది 2 టైమ్స్ కావాలి. అంటే ఇక్కడ F of -1 అనే ఎంట్రీ 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ 3 టైమ్స్లో ఉన్న థర్డ్ టైం ఎంట్రీని ఎలిమినేట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ ప్రకారం we know that F of -1 ఈక్వల్స్ టు F of -1 అనే ఎంట్రీని ప్రీవియస్ ఎంట్రీ తాలూకా సమ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. F of -2 ప్లస్ డెల్టా F of -2. మరి డెల్టా పవర్ 4ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఆపరేటింగ్ బై డెల్టా పవర్ 4 మరి డెల్టా పవర్ 4తో ఆపరేట్ చేసినట్లయితే ఈక్వేషన్ డెల్టా పవర్ 4 F of -1 ఈక్వల్స్ టు డెల్టా పవర్ 4 F of -2 ప్లస్ డెల్టా పవర్ 5 F of -2. మరి ఇప్పుడు ఈ డెల్టా పవర్ 4 F of -1 వాల్యూని రీప్లేస్ చేసుకున్నట్లయితే అగైన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ డెల్టా పవర్ 4 F of -1 డెల్టా పవర్ 4 F of -1 in above ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే LHS F of U RHS F of 0 ప్లస్ UC1 డెల్టా F of 0 ప్లస్ UC2 డెల్టా స్క్వేర్ F of -1 ప్లస్ U ప్లస్ 1C3 డెల్టా క్యూబ్ F of -1 ప్లస్ U ప్లస్ 1C4 డెల్టా పవర్ U ప్లస్ 1C4 బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా పవర్ 4 F of -2 ప్లస్ డెల్టా పవర్ 5 F of -2 ప్లస్ 1. సో ఇక్కడ డెల్టా పవర్ 5 F of -2 అనే ఎంట్రీ 1 టైం ఉంది. నెక్స్ట్ టైం రాసినట్లయితే నెక్స్ట్ టైంలో కూడా డెల్టా పవర్ 5 ఉంటుంది. మరి అక్కడ ఉన్న ఆ డెల్టా పవర్ 5ని తీసుకున్నట్లయితేనే ఇక్కడ ఉన్న ఈ డెల్టా పవర్ 5ని ఇంట్రడ్యూస్ చేయాలి, లేదంటే దీన్ని నెగ్లెక్ట్ చేసేయడమే. అలా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫైనల్గా ఫార్ములా ఏమవుతుందంటే ఈ డెల్టా పవర్ 5ని విడిచిపెట్టేసి సింపుల్గా రాసుకుంటే అదే మనకి గాస్ ఫార్వర్డ్ ఫార్ములా అవుతుంది. దీంతో మనకి గాస్ ఫార్వర్డ్ ఫార్ములా అయిపోయినట్లే. ఇది విడిచిపెట్టేసి రాయడం.
So therefore f of u equals to f of 0 plus UC1 delta f of 0 plus UC2 delta square f of minus 1 plus u plus 1 C3 delta cube f of minus 1 plus u plus 1 C4 delta power 4 f of minus 2 plus so on. ఇదే మనకి గాస్ ఫార్వర్డ్ ఫార్ములా అని చెప్పాను. కంటిన్యూషన్. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే గాస్ నౌ స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా. మరి ఈ గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటంటే స్టేట్మెంటు f of u equals to f of 0 plus UC1 delta f of minus 1 plus UC2 u plus 1 C2 delta square f of minus 1 plus u plus 1 C3 delta cube f of minus 2 plus u plus 2 C4 delta power 4 f of minus 2 plus 1. ఇది ఫార్ములా. మరి ఈ ఫార్ములాను కూడా ఎలా డెరైవ్ చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచే డెరైవ్ చేస్తాం. ఈ ఫార్ములాను కూడా గాస్ ఫార్వర్డ్ ఫార్ములా లాగే గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములాని కూడా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచే డెరైవ్ చేస్తాం. మరి న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచే డెరైవ్ చేస్తాం. న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటంటే ఫ్రమ్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of a plus uh equals to f of a plus UC1 u into delta f of a plus u into u minus 1 by 2 factorial into delta square f of a plus u into u minus 1 u minus 2 by 3 factorial into delta cube f of a plus u plus 1 into u minus 1 into u minus 2 into u minus 3 by 4 factorial into delta power 4 f of a plus so on. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఈ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఇనీషియల్ ఆర్గ్యుమెంట్ a ఈక్వల్స్ టు 0 గాను h ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఇంటర్వల్ని h ఈక్వల్స్ టు 1 గాను తీసుకుంటాం. అంటే ఇప్పుడు a ఈక్వల్స్ టు 0 అండ్ h ఈక్వల్స్ టు 1 ఇన్ అబవ్ ఫార్ములా. మరి అలా తీసుకుంటే ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుందంటే f of u ఈక్వల్స్ టు f of 0 plus u into delta f of 0 plus u into u minus 1 by 2 factorial into delta square f of 0 plus u into u minus 1 u minus 2 by 3 factorial into delta cube f of 0 plus u into u minus 1 into u minus 2 into u minus 3 by 4 factorial into delta power 4 f of 0 plus 1. మరి దీన్ని ఎన్సిఆర్ నోటేషన్లో కనుక రాసుకున్నట్లయితే ఈ పై ఫార్ములాని ఎన్సిఆర్ నోటేషన్లో కనుక రాసుకున్నట్లయితే f of u ఈక్వల్స్ టు f of 0 plus UC1 delta f of 0 plus UC2 delta square f of 0 plus UC3 delta cube f of 0 plus UC4 delta power 4 f of 0 plus 1. ఇలా f of u ఈక్వల్స్ టు ఇలా తీసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడ మనం ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి అంటే గాస్ ఫార్వర్డ్ ఫార్ములాకి వచ్చేసరికి f of 0 అనే ఎంట్రీ 1 టైమే మనకు కావాలి. మరి 1 టైమే కావాలి కాబట్టి f of 0 నుంచేసి మిగతా ఎంట్రీస్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేయాలి. మరి ఆ ఎలిమినేట్ చేయడం కోసం
we know that f of 0 equals to అంటే ప్రతి ఎంట్రీని కూడా ప్రిసీడింగ్ ఎంట్రీస్ తాలూకా సమ్ అండ్ ఇట్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రతి ఎంట్రీని కూడా every entry can be expressed as sum of its forward sum of its preceding entry and its first forward difference. దాన్ని ఇక్కడ ఎలా రాస్తున్నామంటే f of 0 equals to f of minus 1 plus delta f of minus 1. మరి ఇక్కడ డెల్టా ఎఫ్ ఆఫ్ 0, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 0 ఈ ఎంట్రీస్ని ఎలిమినేట్ చేయాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేటింగ్ బై డెల్టా ఎఫ్ ఆఫ్ డెల్టా కామా డెల్టా స్క్వేర్ కామా డెల్టా క్యూబ్ కామా డెల్టా పవర్ 4 మరి ఎంట్రీస్తో అదే ఈ ఆపరేటర్స్తో ఆపరేట్ చేసినట్లయితే ఈక్వేషన్స్ ఇక్కడ ఎలా వస్తాయంటే డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు delta f of 0 equals to delta f of minus 1 plus delta square f of minus 1. Next second equation delta square f of 0 equals to delta square f of minus 1 plus delta cube f of minus 1. Next delta cube f of 0 equals to delta cube f of minus 1 plus delta power 4 f of minus 1 and delta power 4 f of 0 equals to delta power 4 f of minus 1 plus delta power 5 f of minus 1 ఇలా మనకి 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 4 ఈక్వేషన్స్లో LHSలో అబవ్ ఫార్ములాలో ఉన్నాయి. వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే substituting the values of delta f of 0 comma delta square f of 0 comma delta cube f of 0 delta power 4 f of 0 in above formula మరి LHS f of u equals to f of 0 plus UC1 delta f of minus 1 bracket close open చేయాలి. డెల్టా బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా ఎఫ్ ఆఫ్ 0 డెల్టా ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ యూసీ2 బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ f of minus 1 next plus UC3 bracket open చేసి delta cube f of minus 1 plus delta power 4 f of minus 1 plus UC4 bracket open చేసి delta power 4 f of minus 1 plus delta power 5 f of minus 1 bracket close చేసి plus 1 ఇలా వస్తుందన్నమాట. ఫార్ములాలో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 డెల్టా ఎఫ్ ఆఫ్ 0 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 0 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు ఫార్ములా అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. మరి వీటిని సింప్లిఫై చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 అనే ఎంట్రీ 1 టైమే రిపీట్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ 0 రాసేస్తాం ప్లస్ UC1 ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ మైనస్ 1ను డెల్టా ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అనే ఎంట్రీ 1 టైమే రిపీట్ అవుతుంది కాబట్టి UC1 ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ మైనస్ 1 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అనే ఎంట్రీ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 కామన్ తీస్తే కోఎఫిషియంట్స్ ఇక్కడ ఏంటంటే UC1 ప్లస్ UC2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 నెక్స్ట్ డెల్టా క్యూబ్ కామన్ తీసినట్లయితే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 కామన్ తీసినట్లయితే కోఎఫిషియంట్స్ UC2 ప్లస్ UC3 డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 4 కామన్ తీసినట్లయితే UC3 ప్లస్ UC4
డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ మైనస్ 1. అలాగే డెల్టా పవర్ 5 ఉంది. డెల్టా పవర్ 5 నెక్స్ట్ టర్మ్ రాసినట్లయితే నెక్స్ట్ టర్మ్లో కూడా ఉంటుంది. ఆ నెక్స్ట్ టర్మ్లో ఉన్న డెల్టా పవర్ 5 తీసుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఈ డెల్టా పవర్ 5ని తీసుకోవాలి. లేదంటే కనుక ఈ డెల్టా పవర్ 5ని నెగ్లెక్ట్ చేసేయాలి. అలా నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకు ఫార్ములా అనేది ఈ విధంగా వస్తుంది. అయితే మనకి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఒక ఫార్ములా ఏంటంటే ఫ్రమ్ వీ నో దట్ ఎన్సిఆర్ ప్లస్ n+1 equals to, we know that NCR plus 1 equals to n+1 CR+1 అవుతుంది. ఇది మనకు బాగా తెలిసినటువంటి ఫార్ములానే. మరి ఈ ఫార్ములా నుంచి ఎఫ్ ఫార్ములా ఎలా మారుతుంది అంటే ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు f(0) ప్లస్ UC1 డెల్టా ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ u+1 C2 బ్రాకెట్ u+1కి u+1 C2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ u+1 C3 డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1. నెక్స్ట్ u+1 C4 డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ స్వాన్ ఇలా వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్వర్డ్ ఫార్ములాకి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ -1లు 2 టైమ్సే మనకు కావాలి, కానీ ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయిపోయింది. ఎఫ్ ఆఫ్ -1 అనే ఎంట్రీ 2 టైమ్సే కావాలి, కానీ ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1ని ఎలిమినేట్ చేయాలి. అందుకని వీ నో దట్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -1 అనే ఎంట్రీని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ -2గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరి ఇప్పుడు డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1ని ఎలిమినేట్ చేయాలి, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఆపరేటింగ్ బై డెల్టా క్యూబ్ డెల్టా పవర్ 4. అయితే ఇక్కడ మనకు వచ్చే 2 ఈక్వేషన్స్ ఏమిటి అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2. డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2. మరి ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా అబవ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూస్ని అబవ్ ఫార్ములాలో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఇన్ అబవ్ ఫార్ములా we get substituting the values of delta cube above formula we get రాయక్కర్లేదు f of u equals to f of 0 plus UC1 delta f of -1 plus u plus 1 C2 delta square f of -1 plus u plus 1 C3 బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2. నెక్స్ట్ u plus 1 C4 బ్రాకెట్ ఓపెన్ చేసి డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ 1. మరి వీటిని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి వచ్చేటటువంటి ఫార్ములానే గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా అవుతుంది. సింప్లిఫై చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ యూ LHS ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు f of 0 plus UC1 delta f of -1
కంటిన్యూ. f of u equals to f of 0 plus uc1 delta f of minus 1 plus u plus 1c2 delta square f of minus 1 plus u plus 1c3 కోఎఫిషియంట్ డెల్టా క్యూబ్ f of minus 2 అనే ఎంట్రీ వన్ టైమే ఉంది. u plus 1c3 డెల్టా క్యూబ్ u plus 1c3 డెల్టా క్యూబ్ f of minus 2 డెల్టా క్యూబ్ f of minus 2 అనే ఎంట్రీ వన్ టైమే రిపీట్ అయింది కాబట్టి u plus 1c3 ఇంటూ డెల్టా క్యూబ్ f of minus 2 డెల్టా పవర్ 4 f of minus 2 అనే ఎంట్రీ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి డెల్టా పవర్ 4 f of minus 2 కామన్ తీస్తే కోఎఫిషియంట్స్ ఇక్కడ ఏంటంటే u plus 1c3 ప్లస్ u plus 1c4 ఇంటూ దీని కోఎఫిషియంట్ డెల్టా పవర్ 4 f of minus 2. నెక్స్ట్ డెల్టా పవర్ 5 f of minus 2 తీసుకుంటే ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. అదే నెక్స్ట్ టర్మ్ రాసినట్లయితే అక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీని తీసుకుంటేనే ఈ ఎంట్రీని తీసుకొని కోఎఫిషియంట్ రాయాలి. లేదు ఆ ఎంట్రీని తీసుకోకపోతే ఈ ఎంట్రీని నెగ్లెక్ట్ చేసేయడమే. అలా నెగ్లెక్ట్ చేసినట్లయితే సింప్లిఫై చేసినట్లయితే ఫార్ములా ఏంటంటే f of u ఈక్వల్స్ టు f of 0 ప్లస్ uc1 డెల్టా f of minus 1 ప్లస్ u plus 1c3 u plus 1c2 డెల్టా స్క్వేర్ f of minus 1 ప్లస్ u plus 1c3 డెల్టా క్యూబ్ f of minus 2 ప్లస్ u plus 1c2 అవుతుంది. ఇది ఈ రెండు ఎడిషన్ చేస్తే u plus 2 c4 డెల్టా పవర్ 4 f of minus 2 ప్లస్ సో ఆన్. ఇదే మనకి ఈ ఫార్ములానే ఏమంటామంటే గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాగా ట్రీట్ చేస్తాం. అయితే ఇక్కడ గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఉపయోగించేటప్పుడు యూ వాల్యూ అనేది -1/2 జీరోల మధ్య ఉండాలి. అంటే u బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ -1/2 0. అదే ఫార్వర్డ్ ఫార్ములా విషయంలో u వాల్యూ అనేది ఓపెన్ ఇంటర్వల్ 0-1/2 అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకుంటే మనకి రెండు ఫార్ములాలు సిమిలర్గానే ఉంటాయి కాబట్టి మనం ఒక ఫార్ములా నేర్చుకొని సిమిలారిటీ అప్లై చేస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగిన ఫార్ములాలు ఇవి. బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. ప్రాక్టీస్ చేయండి.